ఆదివాసీలు కోరుకున్న విధంగా వారి జీవితాలు మారాయా? ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇంతకీ నేతలు సంఘాలు ఏమంటున్నాయి? ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలో గోండు, కొలాం, ప్రధాన్, తోటి, మన్నెవార్, అంద్, నాయక్పూర్ తదితర ఆదివాసీ తెగల వాళ్లు ఏజెన్సీ మైదాన ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో సంప్రదాయం. ప్రకృతికి అనుసంధానంగా ఆదివాసీల ఆచార వ్యవహారాలు ఉంటాయి. అటవీ ఉత్పత్తులు, వ్యవసాయం వీరి జీవన విధానం. ప్రపంచం ఇంత అభివృద్ధి చెందిన నేటికి 60% గిరిజనులు అరణ్యాల్లోనే ఉంటున్నారు. అడవులు, ప్రకృతి పరిరక్షణలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచీకరణ ఫలితంగా వారి జీవనం ప్రభావితం అవుతోంది. వాటిని అధిగమించడంతో పాటు వారి సంస్కృతి, హక్కులను కాపాడటం గురించి ప్రభుత్వాలు ప్రజలను చైతన్యపరచడం కోసం ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్టు 9, 1994లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గుర్తించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీ వచ్చినా గానీ ఆదివాసీలకు కనీసం ప్రసవ వేదనలు తగ్గుతలేవు. ఆదివాసీలకు అండగా ఉండాల్సిన చట్టాలను నిర్వీర్యం జరుగుతూ ఉంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీల భవిష్యత్తు మంచిగా ఉంటుందని భావించినాం. కానీ తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినా కానీ ఇప్పటికీ మా యొక్క ఆదివాసీల చరిత్ర తెలంగాణలో రాను రాను కనుమరుగయ్యే పరిస్థితి. దేశవ్యాప్తంగా ఆదివాసీలు ఇప్పటికీ అనేక సమస్యలతో ఎదురీదుతున్నారు. ఇప్పటికీ తమ జీవన స్థితిగతులు మారలేవన్న అసంతృప్తి ఆదివాసీల్లో ఉంది. పోడు భూముల కోసం నేటికి ఆదివాసీలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. సరైన రహదారులు, వంతెనలు లేని మారుమూల ఏజెన్సీ గ్రామాలు అనేక ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. దారిలోనే ప్రాణాలను కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 37 ఏజెన్సీ మండలాల్లో 435 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 1384 హ్యాబిటేషన్లలో 4.96 లక్షల ఆదివాసీ జనాభా ఉంది. ఇక్కడ గోండు, కొలాం, పడ్డాన్, తోటి, నాయక్పూర్ తెగలకు చెందిన వారు ఉన్నారు. జిల్లాలో ఆదివాసీల అక్షరాస్యత శాతం 63.46 కాగా ఇప్పటికీ వేల సంఖ్యల్లో పిల్లలు బడికి దూరంగా ఉన్నారు. ఏజెన్సీలో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలలు వివిధ కారణాలతో మూతపడడం వల్ల గిరిజన విద్యార్థులు బడికి దూరమయ్యారు. రాజ్యాంగం కల్పించిన 5-6 షెడ్యూళ్లను అమల్లోకి తీసుకొచ్చి స్వయం పాలన అధికారం కోసం ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదివాసీ సంఘాలుగా కొన్ని తీర్మానాలు చేయడానికి సిద్ధమవుతున్నాం. ఆ తీర్మానాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, మాకు సంబంధించినటువంటి చట్టాలు కానీ, మాకు రావాల్సినటువంటి హక్కులు కానీ రాకపోతే మేము కుల సంఘాలు, మేము ఆదివాసీ సంఘాలన్నీ కూడా మరి కొన్ని తీర్మానాలు చేసుకొని రాబోయే రోజులలో మరి పెద్ద ఎత్తున ఉద్యమాలకు మరి పూనుకొని ఏదైతే రామ్జీ గోండు కానీ, అలాగే బీర్సా ముండా కానీ, కొమ్రం భీమ్ కానీ, జల్ జంగల్ జమీన్, మావ నాటే మావరాజ్, మావ నాటే మావ సర్కార్ అనే నినాదాలతోటి మరి వారి యొక్క వారసత్వం పుణికిపుచ్చుకున్నటువంటి మేము ఖచ్చితంగా పోరాటాలు చేయడానికి సిద్ధపడతామని. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలోనే ఎక్కువ సంఖ్యలో పోడు భూములు ఉన్నాయి. అంతకు మించిన వివాదాలు ఉన్నాయి. ప్రభుత్వాలు అటవీ హక్కు పత్రాలు ఇస్తున్నా సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కావడం లేదు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం సమస్యను జటిలం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 2.27 లక్షల ఎకరాల్లో గిరిజనేతరులు కలిసి 65,424 మంది సాగులో ఉన్నట్లు 5 ఏళ్ల కిందట వచ్చిన దరఖాస్తుల ద్వారా ప్రాథమికంగా నిర్ధారణలో తేలింది. వీరిలో అర్హులు ఎంతమంది అని అటవీ, రెవెన్యూ శాఖలు తేల్చలేదు. ఫలితంగా మళ్లీ
పోడు భూముల సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. ఆదివాసీ ప్రాంతాలలో ఫారెస్టుల దాడులు జరుగుతున్నాయి. ఈ ఫారెస్ట్ దాడులను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఆదివాసీ ప్రాంతాలలో నీళ్లు అడుగుతారు, ఆదివాసీ ప్రాంతాలలో కుర్చీలు వేసి కూర్చుంటారు. కానీ ఆదివాసులు మాత్రం వాళ్లకు సరైనటువంటి సౌకర్యాలు కట్టెలు లేకుంటే ఏదో పందిర్లు వేస్తామని తేవడానికి పోతే వాళ్ళ మీద కానిపోని కేసులు పెట్టి జైలు పాలు చేయడం సరైనది కాదని చెప్పి మేము ఫారెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదివాసులను రక్షించేటువంటి బాధ్యత రాష్ట్ర సర్కారు, కేంద్ర సర్కారు చేయాలని చెప్పి మేము కోరుతూ మేము కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చకపోతే కుమ్రం భీము చేసినటువంటి మరో యుద్ధం చేపడతాం. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఆదివాసీ జనాభా విస్తరించి ఉంది. అడవిలో లభించే చింతపండు, తేనె, తునికాకు, ఇప్ప పువ్వు, వెదురు, ఇతర అటవీ ఉత్పత్తులు వారి జీవనాధారాల్లో ప్రధానమైనవి. చిన్న చిన్న పొలాల్లో సాగు, పశుపోషణ, కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. కొండలు, గుట్టల్లో నివాసం ఉంటే ఆదివాసీలు సేకరించే అటవీ ఉత్పత్తులకు సరైన ధర లేకపోవడం, మధ్యవర్తుల ఆధిపత్యం, మార్కెట్ సౌకర్యాల కొరతతో కష్టపడి సేకరించిన ఉత్పత్తికి తగిన ఆదాయం రావడం లేదు. మరి భారత రాజ్యాంగంలో ఆదివాసీల హక్కులు చట్టాలను పొందుపరిచి ఈ యొక్క 5th షెడ్యూల్లో మరి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటి వరకు కూడా ఆదివాసీలకు ఆ యొక్క హక్కులు చట్టాలు ఎక్కడ కూడా అమలుకు నోచుకోలేదు. బడ్జెట్ ఉండేది, వాళ్ళ బడ్జెట్ లేదు, అధికారాలు లేవు. ఐటీడీలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన శాఖలన్నీ కూడా ఇవాళ మైదాన ప్రాంతాలను తరలిస్తా ఉన్నారు. ఐటీడీని కేవలం నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఆదివాసీ కుటుంబాల ప్రధాన సమస్య భూమి హక్కు. తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూములపై చట్టబద్ధమైన పట్టాలు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక కుటుంబాలు అనిస్థితిలో జీవిస్తున్నాయి. దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, పత్రాల కొరత లాంటి కారణాలతో చాలా కుటుంబాలకు ఇప్పటికీ హక్కు పత్రాలు అందలేదు. ఈ ప్రజాస్వామ్యంలో అట్టడుగున ఉన్నటువంటి ఆదివాసీలు ఇంకా విద్యకు, వైద్యానికి, అభివృద్ధికి అనేక రంగాల్లో కూడా అసలు వాళ్ళ కనుచూపు మేర లేకపోవడం అనేది ఒక విచారకరమైన విషయం. దానికి ముఖ్యంగా ఏంటంటే ఆదివాసీలు గత 78 సంవత్సరాల నుంచి కూడా విద్యా సంస్థలు పెట్టినప్పటికీ వాళ్ళ దగ్గరికి చేరలేదు, వైద్యం వాళ్ళ దగ్గర చేరలేదు. అది చేరవేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వీరికి అందరి ద్రాక్షగానే మారుతున్నాయి. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, రహదారులు వచ్చినా అనేక మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. కొన్ని గ్రామాల్లో బోర్లు ఎండిపోవడం, వేసవిలో నీటి మట్టం తగ్గిపోవడం, పైప్ లైన్లు పనిచేయకపోవడం సాధారణమైపోయింది. మహిళలు, బాలికలు దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. వర్షాకాలంలో కలుషిత నీటిని వినియోగించుకోవడం వల్ల జ్వరాలు, విరేచనాలు, చర్మ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మన హక్కుల కోసము మనం కొట్లాడాలి అనేటువంటి సందర్భం ఇవాళ కనబడతా ఉంది. మీ అందరికీ తెలుసు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంపద ఎక్కడ ఉన్నదంటే అడవి ప్రాంతాలనే ఉన్నది. ఇసుక అక్కడే ఉన్నది, నీళ్ళు అక్కడే ఉన్నాయి, భూమి అక్కడే ఉన్నది, సహజ వనరులన్నీ అక్కడే ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా కన్ను దాని మీదనే పడ్డది. కాబట్టి ఇవాళ ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది, భూమి దోపిడీ జరుగుతూ ఉన్నది, నీళ్ల దోపిడీ జరుగుతూ ఉంది. మా ఆదివాసుల వాట ఎక్కడ అని అడగడానికి ఇవాళ ఆదివాసీ తోడు దెబ్బ ఐక్యం అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో కొత్త తోడు దెబ్బను చూస్తారని తెలియజేస్తా ఉన్నాం. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దూరంగా ఉండటం, వైద్య సిబ్బంది కొరత, అత్యవసర రవాణా సౌకర్యాలు లేమి కారణంగా గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పౌష్టికాహార లోపం, రక్తహీనత, మలేరియా, క్షయ, సీజనల్ వ్యాధులు ఆదివాసీ ప్రాంతాల్లో తరచూ కనిపిస్తున్నాయి. ప్రతి ఆవాసానికి చేరేలా మొబైల్ మెడికల్ యూనిట్లు, నిరంతర ఆరోగ్య శిబిరాలు, అత్యవసర అంబులెన్స్ సేవలను ఆశా కార్యకర్తలు అందిస్తున్నారు. 26-27 సంవత్సరాల నుండి ఆదివాసీ గిరిజన గూడెంలో సేవలు అందిస్తున్నాం, ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. చిన్న చిన్న వ్యాధులకైతేంది, ఇంకా ఊళ్ళో గ్రామాలలో, గూడాలలో మేము సరిగా రోడ్డు సౌకర్యం లేకున్నా కానీ వాగులు వంకలు దాటుకుంటూ ఎన్నో సేవలు అందిస్తున్నాము. ప్రజలకు సేవలు చేస్తున్నాం. కానీ మమ్మల్ని ప్రభుత్వం గుర్తిస్తలేదు. మాకు కనీస వేతనం కల్పించి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించాలి. ఆదివాసీ పిల్లల విద్యలో డ్రాప్ అవుట్ల రేటు ప్రధాన ఆందోళనగా ఉంది. గ్రామాల్లో పాఠశాలలు ఉన్నా ఉపాధ్యాయుల కొరత, రవాణా సౌకర్యాల లేమి, వసతి గృహాల్లో మౌలిక వసతుల కొరత సమస్యగా మారుతున్నాయి.
ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది పిల్లలు చిన్న వయసులోనే కూలి పనులకు వెళ్తున్నారు. ఆదివాసీ పిల్లలకు వారి మాతృభాషలో ప్రాథమిక విద్య, నాణ్యమైన ఆశ్రమ పాఠశాలలు, సురక్షితమైన వసతి, డిజిటల్ పరికరాలు, ప్రత్యేక విద్య సాయం అందించాలన్న డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. కాంపిటేటివ్ జనరల్ కాంపిటీషన్లో మేము ఇతర ప్రాంతాలతో పోటీ పడాలంటే ఈ జీవో నెంబర్ 3 రద్దు అవడం వల్ల జనరల్ కాంపిటీషన్లో ఇతర ప్రాంతాల వారితో పోటీ పడాలంటే మాకు విద్య, ఆర్థిక వస్తువుల ఇబ్బందుల వల్ల వాళ్ళతో పోటీ పడలేకపోతున్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే మా ఆదివాసీల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతుంది యువతలో. కాబట్టి ప్రభుత్వానికి నా విన్నపం ఏంటంటే దయచేసి ఏజెన్సీ మాల్మూర ప్రాంతాలలో స్థానిక యువతకు లబ్ధి చేకూరే విధంగా ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ నిర్వహించి మా ఆదివాసీ యువతల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాం. వ్యవసాయం వర్షాధారంగా ఉండటం, అటవీ ఉత్పత్తులకు సరైన ధర లేకపోవడంతో ఆదివాసీ కుటుంబాలు ఇతర ప్రాంతాలకు నిర్మాణ రంగం, ఇటుక బట్టీలు, వ్యవసాయ కూలీ పనులు, పత్తి, మిరప, వరి, కోత పనుల కోసం వలస వెళ్తున్నాయి. వలస సమయంలో పిల్లల చదువులు ఆగిపోవడం, మహిళలు అసురక్షిత పరిస్థితుల్లో పనిచేయడం, కూలీ దోపిడీకి గురి కావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. స్థానికంగా ఉపాధి కల్పించాలి అంటే చిన్న తరహా అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు మార్కెట్ అనుసంధానం, సంప్రదాయ చేతి వృత్తులకు శిక్షణ, గ్రామీణ ఉపాధి హామీ పనుల విస్తరణ అవసరం ఉంది. ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటువంటి వనరులు ఏవైతున్నాయో ఆ వనరుల కొరకని ఆదివాసీ ప్రాంతాలకు పోతున్నారు. కానీ ఆదివాసీ ప్రాంతాలకి ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ జీవితాన్ని మారుద్దాం, వాళ్ళ జీవన పరిస్థితులు బాగాలేవు, వాళ్ళు కేవలం అడవి మీద ఆధారపడినారు, వాళ్ళ ఆరోగ్యం కొరకని, వాళ్ళ విద్య కొరకని, వాళ్ళు కావాల్సిన అవసరాలు ఏవైతున్నాయో అవసరాలు తీర్చి వాళ్ళకు ఒక మెరుగైన జీవితం ఇద్దాం అనేటువంటి ఆలోచన వెళ్ళడం వాళ్ళు చాలా తక్కువ. ఏ మతమైనా ఏ కులమైనా ఈ దేశంలో పౌరులుగా బతుకుతున్నప్పుడు ఆయా వర్గాలకు, ఆయా జాతులకు ఏమి కావాలో ఆ రకమైనటువంటి ఫలాలను అందించాలనేదే కాంగ్రెస్ సిద్ధాంతం. అణగారిన వర్గాలను అందలం ఎక్కించాలనేదే రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యం. రాజ్యాంగం అందరి హక్కులను కాపాడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను గుర్తించి పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉంది.